హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, నా సెకండ్ డెలివరీ తర్వాత మా అమ్మ తల్లి పుట్టిన తర్వాత నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. సో, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననేది ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. సరేలే ఈ సోదంతా ఎందుకు, ఇంతకీ ఏం ప్రాబ్లం ఫేస్ చేసావో చెప్పుండని అంటారా? చెప్తానండి, వెయిట్ చేయండి. సో, అమ్ముతాలు వచ్చేసరికి నేనైతే ఫుల్ 9 మంత్స్ అయితే క్యారీ చేయలేదు. నా సెకండ్ డెలివరీ టైం వరకు అయితే ఉమ్మునీరు చాలా ఎక్కువైపోయింది. అండ్ ఇంకా బేబీ కూడా ఉమ్మునీరు మింగింది. అమ్ముతల్లి వెయిట్ కూడా చాలా తక్కువ ఉండే, 2.4 అయితే ఉండే. అండ్ బేబీ ఉమ్మునీరు మింగింది అనేసి ఎమర్జెన్సీ సీ సెక్షన్ అయితే చేశారు. సో, ఇంకా అమ్ముతలకి పుట్టుడు పసికలు అంటారు కదా, జాండీస్ కూడా వచ్చినాయి. సో, ఇంకా ఉమ్మునీరు మింగడం వల్ల, జాండీస్ రావడం వల్ల నాకు బేబీని కూడా చూపించలేదు. సో, తీసుకెళ్ళి బాక్స్లో అయితే పెట్టారు ఎన్ఐసిలో. సో, ఇంకా ఉమ్మునీరు మింగడం అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అమ్ముతలకి జాండీస్ వచ్చింది కదా. సో, అదేంటి అంటే మదర్ మిల్క్ ఇస్తే జాండీస్ అనేవి తగ్గిపోతుందంట. సో, నాకేమో మిల్క్ రాలేదు. సరేలే, ఇంకా కొంతమందికి లేటుగా వస్తాయి, కొంతమందికి తొందరగా వస్తాయి. కానీ నాకు మాత్రం 3 డేస్ దాకా వెయిట్ చేసిన మిల్క్ అస్సలు రాలేదు. అమ్ముతలకేమో జాండీస్ అస్సలు తగ్గట్లేదు. ఫస్ట్ అయితే ఒక 3 డేస్ కంటిన్యూగా ఫోటోథెరపీ అయితే ఇచ్చారు. ఆ తర్వాత బేబీని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే పంపించారు. ఇంటికి వెళ్ళిన తర్వాతనైనా ఏమన్నా మంచి ఫుడ్ తీసుకుంటే మిల్క్ వస్తుందేమో అనేసి వెయిట్ చేశాను. అయినా సరే అమ్ముతల్లికైతే మిల్క్ అయితే రాలేదు. పాపకి ఇంకా జాండీస్ పోలేదని మాకు అర్థమైంది. ఎందుకంటే అమ్ముతల్లి కళ్ళు ఇంకా అలానే పచ్చగా ఎల్లో కలర్లో ఉండేది. ఇంకా మా నాయనమ్మ ఉండేది. మా నాయనమ్మ మార్నింగ్ పైకి తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెట్టేది. అట్లనే ఒక 2-3 డేస్ చూసినాం. తగ్గకపోయేసరికి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటికి పిలిపించుకొని ఇంకా అమ్ముతల్లికి బ్లడ్ శాంపిల్ తీసుకొని మళ్ళీ టెస్ట్కి అయితే పంపించినాం. సో, ఇంకా రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేసినాం. ఈ రిపోర్ట్ వచ్చిందో లేదో వితిన్ ½ అన్ అవర్లో మళ్ళీ అమ్ముతల్లిని తీసుకెళ్ళి బేబీకి ఇంకా జాండీస్ తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయినాయి అనేసి ఎన్ఐసిలో అయితే అడ్మిషన్ చేశారు ఎమ్మటే. ఇంకా మళ్ళీ 3 డేస్ అయితే ఫోటోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. మాకైతే 3 డేస్కి అట్లా వచ్చేసరికి 30,000-40,000 అలా అయినాయి. ఫస్ట్ అప్పుడైతే అడ్మిషన్లో ఉన్నప్పుడు మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్ అలా వచ్చినాయి. మళ్ళీ సెకండ్ టైం అడ్మిషన్లో ఉన్నప్పుడు రాలేదు. ఇంకా మేము క్యాషే పే చేసుకున్నాం. ఇంకా అమ్ముతల్లికి ఫార్ములా మిల్క్ పౌడరే ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇంకా నాకు మిల్క్ రాకపోయేసరికి ఏంటి అంటే డాక్టర్లు మదర్ మిల్క్ ఉంటే తనకి ఇన్ని రోజులు ఉండేది కాదు, ఈ జాండీస్ అనేది తొందరగా తక్కువ అయిపోయేదని చెప్పారు. బట్ నాకు రాలేదు. చాలా మెడిసిన్స్ వాడినా అయినా రాలేదు. అదేంటో తెలియదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే సెకండ్ డేకే మిల్క్ వచ్చినాయి మంచిగా. కన్నయ్యకి ఏ ప్రాబ్లం లేదు, నాతోనే ఉన్నాడు. అమ్ముతల్లికి వచ్చేసరికి అసలు ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ టాబ్లెట్స్ తీసుకున్నా మిల్క్ అస్సలు రాలేదు. ఇంకా అక్కడ హాస్పిటల్ వాళ్ళేమో సిస్టర్లు ఇస్తూ ఉంటేనే మిల్క్ అనేది వస్తుంది, ట్రై చేయండి అంటే ఎంత ఫోర్స్గా ఇచ్చినా కూడా అమ్ముతల్లి పట్టుకొని ఎంత సక్ చేసినా కూడా మిల్క్ అయితే రాకపోయేది. తనేమో ఫుల్ ఏడ్చేది ఆకలికి. అట్లీస్ట్ ఫార్ములా మిల్క్ మామూలుగా పౌడర్ మిక్స్ చేసేంతసేపు కూడా ఆగపోయేది అమ్ముతల్లి, అంత బాగా ఏడ్చేది. నాకేమో మిల్క్ రాకపోయేది. ఒక పక్క ఇద్దామన్నా కూడా ఇటు తల్లి నేను ఉండే కూడా పాలు ఇవ్వలేక, తన ఏడుపుని చూడలేక నరకం అనుభవించేదాన్ని. అసలు రీజన్ ఏంటో కూడా నాకు అర్థం కాకపోయేది. ఎందుకు మిల్క్ రావట్లేదు? అట్లీస్ట్ అంటే నాకు డెలివరీకి ఇంకొక 20 డేస్ ముందు కూడా నాకు మామూలుగా మిల్క్ అనేది అట్లా కొంచెం వచ్చినాయి. డెలివరీ తర్వాత రాలేదు. అసలు ఎందుకు అట్లా అయిందో నాకు అర్థం కాలేదు. 3 మంత్స్ డే అండ్ నైట్ అసలు కంటిన్యూగా నిద్ర ఉండకపోయేది. నైట్ ఇంకా చిన్నపిల్లలు అంటే కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటారు కదా. కొంతమంది ఏమో నైట్ టైంలో అస్సలు పాలే తాగరు, మనం లేపిస్తే కనుక తాగుతారు. కానీ అమ్ముతారు అట్లా కాదు, కంటిన్యూగా ఏడ్చేది. ½ అన్ అవర్కి ఒకసారి చేస్తూనే ఉండేది. కొంచెమే తాగేది, కానీ గట్టిగా ఏడ్చేది. అసలు తట్టుకోలేకపోయేది ఆకలికి. ఇట్లా ఒక 2 మంత్స్ ఫార్ములా మిల్కే ఇచ్చినాం. ఇంకా 2 మంత్స్ తర్వాత తనకి ఏ మిల్క్ పడలేదు. అంటే చాలా పౌడర్స్ ఇంకా బఫెలో మిల్క్ అవన్నీ ట్రై చేసినాం. ఇచ్చినట్టే వామిటింగ్ చేసుకునేది తను. అస్సలు పడకపోయేది ఏ పౌడర్ అయినా సరే. ఎందుకో 2 మంత్స్ బాగానే పడ్డాయి, ఇంకా ఆ తర్వాత పడలేదు. ఇంకా 3 మంత్స్కి అయితే మా హస్బెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ అయితే చూపించుకున్న. 3 మంత్స్ తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ అయితే వాడినా. చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని. తల్లిని నేను ఉండంగా కూడా నా బిడ్డ ఆకలి తీర్చలేకపోతున్నా అనేసి మస్తు బాధపడేదాన్ని. సరే, ఫస్ట్ అంటే ఫార్ములా మిల్క్ తాగుతుంది, ఓకే, తను ఆగుతుంది అన్నట్టు ఏమంత బాధ అనిపించకపోయేది. కాకపోతే ఒక 1.5 మంత్ తర్వాత ఇంకా ఆ పౌడర్ కూడా పడట్లేదు, వామిటింగ్స్ అవుతున్నాయి. తను ఎట్లా బతుకుతుంది అసలు, ఇంక ఏం తాగుతుంది, ఎట్లా బతికించుకోవాలనేసి చాలా అంటే చాలా టెన్షన్ పడేవాళ్ళం నేను, మా అమ్మ, మా డాడీ. మా హస్బెండ్ ఇంకా చాలా రకాలుగా ట్రై చేసిర్రు. కానీ ఫైనల్లీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ వేరే టాబ్లెట్స్ వాడిన తర్వాత ఇంకా స్లోగా ఇంకా ఏ పాలైతే ఇవ్వలేదు, అన్నీ స్టాప్ చేసిన. వచ్చిన కొన్నైనా సరే నా మిల్కే ఇచ్చేదాన్ని. అట్లా ఒక
5 మంత్స్ తర్వాత బేబీకి 5 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మంచిగా మిల్క్ రావడం అయితే స్టార్ట్ అయింది. చాలా అమ్ముతాలతోని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. ఈ డెలివరీ కన్నా నాకు మంచిగా మిల్క్ అయితే రావాలి. సో ఇంక ఈ డెలివరీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయొద్దని అయితే దేవుడిని కోరుకుంటున్నా. డెలివరీ దగ్గరలో ఉన్నది కాబట్టి నాకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. అందుకని మళ్ళీ వీడియోలో చెప్తున్నాను. అమ్ముతాలకి 2.5 ఇయర్స్ దాకా మిల్క్ ఇచ్చి ఆ తర్వాత స్టాప్ చేసిన. స్టాప్ చేసిన తర్వాత ఇంకా తనని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నేనైతే కన్సీవ్ అయినా మళ్ళీ. ఇంకా అమ్ముతల్లిని మామూలుగా అడ్మిషన్లో పెట్టినప్పుడు అయితే తన వెయిట్ 2.4 అయితే ఉండేది. కానీ ఇంకా డిశ్చార్జ్ అయ్యేసరికి అమ్ముతల్లి 2 కేజెస్ అలా అయింది. చాలా వెయిట్ లెస్ అయిపోయింది పాపం. ఈ డెలివరీ అయినా ఏ కాంప్లికేషన్ లేకుండా హెల్తీ బేబీతోని సేఫ్ డెలివరీ అవ్వాలని అయితే బ్లెస్ చేయండి. ఏదో ఒక రిపోర్ట్‌లో కిడ్నీ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు కదా! సో అలాంటిది ఏం లేకుండా నార్మల్ బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా సరే హెల్తీ బేబీ పుట్టాలని అయితే బ్లెస్ చేయండి. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.